నమస్తే అండి. వెల్కమ్ టు సిరి క్యాప్చర్స్. చిన్నప్పుడు అమ్మ చేసిన రోటి పచ్చళ్ళు అంటే మీలో ఎంతమందికి ఇష్టం? రోటి పచ్చడి కోసం అమ్మ మిర్చి వేపేటప్పుడు వచ్చే తుమ్ములు, వంటగది నుండి వీధి గుమ్మం వరకు వచ్చే ఆ కమ్మటి వాసన, పచ్చడి చేయడం పూర్తయ్యాక అదే కడాయిలో అప్పటికప్పుడు అమ్మ కలిపి పెట్టి వేడి వేడి అన్నం. చాలా అందమైన అనుభూతి కదా అది. మీకు కూడా అలా అమ్మ చేతితో తినిపించే పచ్చడి ముద్దలు, ఆ రుచి ఇంకా గుర్తుంది. నాకైతే ఆ జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. మరొక్కసారి మళ్ళీ ఆ తీయటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అమ్మటి కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? చాలా సింపుల్గా, టేస్టీగా ఈ పచ్చడిని మనం ఈజీగా నేనైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, కొద్దిగా నువ్వులు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత టొమాటో, పచ్చిమిర్చి, క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు కొత్తిమీర పచ్చడి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాం. కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. పచ్చడికి కావాల్సిన పోపులన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే పోపులు త్వరగా మాడిపోకుండా ఉంటాయి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసుకోండి. వేరుశనగలు కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగిన తర్వాత పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మినప్పప్పుని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నువ్వుపప్పుని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మీకు కావలసిన కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా టొమాటోలను కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీరని ముందుగా క్లీన్ చేసుకుని పెట్టుకుంటే త్వరగా ఈజీగా అయిపోతుంది. కొత్తిమీర ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు, కాస్త మగ్గితే సరిపోతుంది. ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కాసేపు దాన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత పచ్చడి గ్రైండ్ చేసుకోవడానికి మిక్సర్ జార్లోకి తీసుకోండి. పచ్చడి బాగా ఫైన్గా పేస్ట్ చేసేస్తే టెక్స్చర్ అసలు బాగోదు. ఇందులో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి తగ్గ సాల్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇది మంచిగా పేస్ట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చడి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చడికి తగ్గట్టుగా కొద్ది వెల్లుల్లిపాయలను ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆవాలను కూడా యాడ్ చేసుకుందాం. ఆవాల తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాము. మీకు కావాలంటే ఇందులో మీరు ఎండుమిర్చిని కూడా తాలింపులో యాడ్ చేసుకోవచ్చు. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మీరు కూడా ఒకసారి కొత్తిమీర పచ్చడిని ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంట్లో అప్పటికప్పుడు మనకి లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసుకోవడానికి ఇది చాలా ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇంట్లో టిఫిన్స్లో చట్నీస్ లేనప్పుడు కూడా మీరు ఇది చట్నీ ప్లేస్లో యూస్ చేయొచ్చు.
మీరు తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను నెక్స్ట్ టైం వాటిని మీకు షేర్ చేస్తాను. మీకు ఈ పచ్చడి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువ తినేవారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.